చేస్తుంది, వాక్యమే ఔషధం, వాక్యమే మనల్ని గుణపరుస్తుంది, మనల్ని బాగు చేస్తుంది. దీని వాక్యము యొక్క రిజల్ట్ మన జీవితంలో మింగిలైతే యాజ్ కామన్ యాజ్గా మనం పరలోకం వెళ్ళిపోవచ్చు. ఎంతో కష్టం పరలోకం వెళ్ళాలంటే, మాటతో చెప్పినంత ఈజీ కాదు పరలోకం వెళ్ళటం. కానీ మనల్ని మనం సరిచేసుకునే విధానంలో మన యొక్క జీవితము, మన యొక్క జీవన ప్రమాణాలు వాక్యంతో కనుక క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఆ ప్రమాణ ప్రకారంగా మనం ఉన్నామో లేదో చెక్ చేసుకోవటానికే మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఎవరి పనుల్లో వారు ఉంటారు, మీ పని మీది, మా పని మాది. కానీ దేవుని యొక్క అధీనంలో మనం ఉండాలని ఏక మనసుతో, ఏక భావంతో మనల్ని మనం మార్చుకుందాము అన్న సదుద్దేశంతో మనందరం గ్యాదర్ అవ్వటం అనేది మంచి ఉద్దేశం. కానీ ఈ మంచి ఉద్దేశం ఎలా అయిపోతుందంటే కొన్ని చోట్ల, ఇంక్లూడింగ్ మనకు కూడా, పాట పాడేవాళ్ళు పాట, కొట్టేవాళ్ళు కొట్టే, చెప్పేవాళ్ళు చెప్పి, వినేవాళ్ళు విని, ఇంతే అయిపోతుంది. కానీ దాని తాత్పర్యంగా జరగాల్సిన పనులేమీ జరగటం లేదు. అంటే మారాలి, మనల్ని మనం గుణపరుచుకోవాలి. మార్పు మానవ సహజం, మార్చుకోవచ్చు, అది మనిషి చేతిలోనే ఉంది. కానీ మారడు మనిషి, పెంకివాడు, దుష్టుడు, దుర్మార్గుడు కూడా. మనం అంతే ఆడవాళ్ళము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని అందరినీ పర్ఫెక్ట్గా చూడాలనుకుంటున్నాను అంటున్నాడు. మత్తయి సువార్త చూడండి, ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూడండి. 48వ. ఎవరట? నీ అంటే మా వాళ్ళ, నీ వాళ్ళ? అలా మన కన్న తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన ది పర్ఫెక్ట్. సో కండిషన్స్ అప్లై. నేను ఇన్ని మెసేజ్లు చెప్పాను కదా, మీకు ఎంతమందికి చెప్పేశాను కదా అని నన్నేమి ఆయన భరోసా ఇచ్చి పర్లేదమ్మా వచ్చి అందు చెప్పావు కానీ మీ సంగతి ఏంటి అంటుంది. చెప్పడానికి ఉన్నానంటు, చెప్పడానికే ఉన్నావా ఏంటి, వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పడానికి బయలుదేరావా అంటున్నాడు. సో మీకు చెప్పేటప్పుడు నా క్యారెక్టర్ చాలా బాగుండాలి. ఎంత బాగుండాలి అంటే, ఆయన మాటల్ని చాలా పర్ఫెక్ట్గా నేను మీకు రిప్రజెంట్ చేయాలంటే వేషధారిగా ఉంటే రాదు. ఆలోచన విధానం మారాలి, నా శరీరపరమైన జీవ క్రియలు కూడా మారాలి. ఇంక్లూడింగ్ నేను తినే ఫుడ్ వైజ్ దగ్గర నుంచి, ధరించుకునే వస్త్రం వైజ్ నుంచి అన్నీ మారిపోవాలి. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. సో ఆయన పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అనేది ఏమైనా ఎగ్జామ్షన్ లాగా ఏమైనా అనిపిస్తుందా? ఉండెదరు అంటే ఉన్నోళ్ళే తీసుకుంటానని అర్థం. అక్కడ ఉన్నట్టుగా నటించామండి, ఉన్నాముగా మేము మా ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చుకుంటామన్నా కూడా నో. యోగు గారు తన గురించి తన ఎక్స్ప్లెనేషన్, నేను నా దేవుడి దగ్గర నా గురించి, నా క్యారెక్టర్ గురించి నేను వాదించుకుంటాను అన్నాడు. అది ఆయనకి సూటబుల్లే. నువ్వు నేనేం వాదించుకుంటాం? నుంచోబెట్టి ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్, అసలు నుంచునే ధైర్యం ఉంటుందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా కాదు. భగవంతుడి దగ్గర మన నుంచునే కేపబిలిటీ ఉంటుందా? పైగా మన మహాసభలో కానీ వెనకే వస్తాయి నీ క్రియలను, నా క్రియలు నా వెంటే వస్తే ఎంత అషేమ్గా ఉంటుందండి. అదేంటి ఆ రోజు ఇంత మై పెట్టుకొని చెప్పేసావు అని చూసేవాళ్ళు ఎలా చూస్తే, మంచిదే చెప్తున్నావు అనుకుని ఎంత చెడ్డదానివా నువ్వు అని నన్నంటే, ఎంత బాగా చెప్తుంటే చక్కగా శ్రద్ధపోయి కళ్యాణమ్మా ఏకి నీ సంగతి ఏం దేవుడు అంటే, నిన్నంటే ఏంటి పరిస్థితి మంది? ఇప్పుడు జోయల్గానే అనిపిస్తుందండి. ఇక్కడ చక్కగా ముందొచ్చి ఆలకిస్తున్నావు నువ్వు అంటాడా లేదా? ఆలకించేసి తరగా గుర్రం వేసి వెళ్ళిపోయావా? ఏం మార్చుకోలేదా నువ్వు? ప్రయాసపడి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? గ్యాదర్ అవుదామన్న వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? అసలు నువ్వేంటి అని అడుగుతాడా లేదా? అడిగి ఏం చేస్తాడో తెలుసా? విన్నావు కదా, మరి కఠినముగా పోండి, నీకును సాతానుకు ఏర్పాటు చేయబడిన దానికి అర్హులు మీరు అంటాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి అంటున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం కూడా చూడండి.
లూకా సువార్త 6వ అధ్యాయం. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు ఏముందంట మన దేవునికి? రిపీట్ ఇట్ అగైన్, చెప్పండి ఒకసారి. మనకి లేనిది ఆయనకు మాత్రమే ఉన్నది. ఎవరన్నా పాపం చేశారు అంటే వాళ్ళని మనం చూసే చూపు మామూలు చూపు కాదు. మనం అందుకే దేవుడు చెప్తాడు, నీ కంట్లో ఏముందిరా నాన్న, కనపడదా ఎదుటివాడి కంట్లోనేమో నలుసుందట, నీ కంటిలోనేమో దూరం ఉందట. అసలు దూరం పెట్టుకున్న నీకు నలుసు ఎలా కనపడింది కదా? అంటున్నాడు 36లో, నీ పరలోకపు తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లుగా మీరును కనికరము గలవారై ఉండటానికి ట్రై చేయండి అన్నాడా? ఉండుడి అన్నాడా? ఉండుడి. చాలా ఉంది. మనం అనుకుంటాము, అయ్యా ఇవాళ వచ్చాను, ఆదివారం ఎవరు రాలేదు, నేను వచ్చాను, ఎవరు రాకపోయినా నేను చేయలేస్తాను అనుకుంటారు కోటేశ్వరికి. ఎవరు రాకపోయినా మేము చెప్పేసి వెళ్ళిపోతామని మేము అనుకుంటాం. ఎవరు రాకపోయినా మేము వచ్చాం కదా నా కప్పులు అనుకుంటారు. ఎవరు రాలేదు కదా నేనే ఫస్ట్ వచ్చానని అంకులు అనుకుంటారు. బై గాడ్ సేక్ ఇప్పుడే సెకండ్ కమింగ్ అనుకోండి, అందరం వెళ్తాం కదా అని వెళ్తే ఎవరు వెళ్ళట్లేదు అనుకోండి, పరిస్థితి ఏం చెప్పండి? అందరం నటించేవాళ్ళం కదా. అంత భయంకరమైన పరిస్థితి అండి. అంటే హృదయ శుద్ధి గలవారే కదా దేవుణ్ణి చూసేది. మీకు మ్యాచ్ అవుతున్న విషయం. హృదయంలో శుద్ధి లేకపోతే కనికరం రాదు. హృదయంలో శుద్ధి లేకపోతే పరిపూర్ణత అసలు రాదు. హృదయ శుద్ధి చేసుకుంటా ఉండాలంటే వాక్యంతో కడుక్కోవాలి. చాలా మంది సబ్బుని తెచ్చుకుంటారు, డూప్లికేట్ దాన్ని. సబ్బులోనే ఉంటుంది కానీ మురికిపోదు. అలాగే వాక్యం అనుకునే వెళ్తున్నారు కానీ వాక్యం మా హృదయంలోకి వెళ్లకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం, కానీ వాక్యం శ్రద్ధగా విన్నవారుగా నటించేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏం లేదు, ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఏమంటున్నాడు? నేను కనికరం గలవాడిని, మీరు కూడా కనికరం గలవారే ఉండండి అని మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను గారు రాసిన పత్రిక తీయండి ఒకసారి అందరూ. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. నేను పర్ఫెక్ట్ ఎవరిలో ఉన్నావు? దేవుడిలో ఉన్నాను. నేను నిలిచి ఉన్న వాడినని చెప్పుకున్నవాడు ఎవడైనా సరే అసలు ఎలాగ నడుచుకుంటున్నావు? ఎలా నడుచుకుంటున్నావు నువ్వు? నిలుచున్నాను, ఐఎమ్ ది సింబల్ ఆఫ్ ది ట్రూత్ అని చెప్పుకుంటున్నాను నువ్వు. నేను అసలు నీ జీవితంలో నీకే తెలియాలి ఎలా నడుచుకుంటున్నావు. ఎవరు తెలుస్తుంది? ఎలాగ నడుచుకుంటున్నావో అసలు ఆయన ఎలాగ నడుచుకున్నాడు. నిల్చున్నాను కదా, నేను దేవుళ్ళలో నిల్చున్నాను, ఓకే గుడ్. అసలు ఆయన ఎలా నడుచుకున్నాడు? ఎవరు వస్తే ఎవరిని అమ్మన్నాడు? వాళ్ళ అమ్మని అమ్మ అనలేదు ఆయన. మీకు తెలుసా? వాళ్ళ అమ్మని అమ్మ అనలేదు. ఎవరినైనా మీ అమ్మ, మీ బ్రదర్స్ వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారంటే నా పని చేసే వాళ్ళే అమ్మ, నా తమ్ముళ్ళు అన్నాడే కానీ డైరెక్ట్గా అమ్మని అమ్మ అనలా. కానీ ఎవరినో అమ్మ అన్నాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, ఆవిడ్ని పట్టుకొచ్చి నలుగురిలో నించోబెడితే ఎవరికి నాకు డౌట్ వచ్చింది. ఆయనకి డౌట్ కాదు, వాళ్ళకి తెలియాలని. ఆయన తెలియదా ఏదినో వాళ్ళేది అని అన్నాడా? ఏమ్మా ఎవరినూ నిన్ను శిక్షించలేదా అనే ముందు ఒక మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా రాయి విసిరినట్టు బుడ్డోళ్ళు ఉన్నారంటే ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా రాయి పడేసి వెళ్ళిపోయారంటే ఏంటి? ఆశ్చర్యం కలిగించిందా మీకు ఈ మాట? ఆ యేసు ప్రభు వారు ఎంట్రీకే చిన్నపిల్లల పరిస్థితే బాగోలేదు. నేను అంటాను, వాక్యం వెళ్ళిపోతుంది కదండి, వాక్యంతో అంత మంచిగా జరిగిపోతుంది అనుకోకండి. వాక్యం ఎక్కడికి వెళ్ళిందో అక్కడ మరీ అశుద్ధం పేరుకుపోకు. అర్థమవుతుందా మీకు? అదే దెయ్యం ఏం చేస్తుంది? అప్ప ఎప్పుడు బూజుపెట్టి మీదికి ఏమనుకోవాలని అనమాట. బాగా క్లీన్ అయింది, గ్రీన్గా ఉన్నాను, నేను నిలుచున్నాను, ఐఎమ్ రెడీ ఫర్ జీసస్ క్రైస్ట్, ఫర్ ఏమైనా చేసేస్తాను అంటదంట. అలా అంటున్నాడు. ఏది చూసి వద్దాం అంటే ఒక్కళ్ళగా వెళ్దాం, జంటగా కాదు, మరికొంత ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 8 పట్టుకొని వస్తుందంట. అంటే బాగా స్ట్రాంగ్గా వచ్చింది. ఇక పోదని అర్థం.
లోపు నిలుచున్నానన్నవాడు ఎలా నిలిచేవాళ్ళట? ఆయన ఎలా ఉన్నాడో అదే అంటున్నాడు. ఆయన ఎలాగూ నడుచుకొనెనో. ఎలా నడిచాడు? క్యాట్ వాకింగ్ చేశాడా? వాకింగ్ గురించి ఎక్కడ చెప్పే? ఆయన ప్రవర్తన విధానం, జీవించిన ప్రమాణాలు, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అయ్యారు. ధనం వచ్చింది ఆయన చేతిలోనే ఉంది, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అట్లాంటి పర్సన్ నాకు ఏ విషయంలో ఏ పరంగా సంబంధం లేదు. అలా నడుచుకున్నాడా లేదా? మనం అది నాది, ఇది నీది, ఇలా ఉండకు, అలా ఉండకు అని ఫార్మేట్ చేస్తాం మనుషులకి మనం ప్రైవసీ ఇవ్వం, మనుషులకి మనం స్వతంత్రం ఇవ్వం. ఎందుకంటే మనం మారిపోయాక బుద్ధిమంతులు కదా. సో నువ్వు కూడా బుద్ధిమంతుడు కానీ ఉనికి అంటాం. వాడికి ఎలా ఉంటాడు? వాడు బుద్ధి మారదే కదా. సో ఏమంటుందంటే బైబిల్, ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగుననే తానును నడుచుకొన ఈక్వల్ బద్దులము. దేవుడు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకొనవలసిన బద్దులమై ఉన్నాము. ఇలా నడుచుకుంటున్నామో లేదో అని మనం పరీక్షించుకోవటమే మనము ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకుంటాం. ఎప్పుడైనా చేసుకున్నారా? బల్ల తీసుకుంటున్నప్పుడు కానీ కస నవ్వులేస్తున్నారు కదా. నేను మార్నింగ్ చెప్పాను మా వాళ్ళకి, బిక్క చచ్చిపోయారు బాబు. నేనేం దేవుడు చెప్తున్నాడు కదా, మీరు కూడుకుంటుంది కీడు కోసమే. 11వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. 1 కొరింథీయులకు బల్ల అనుకుని వచ్చేయకండి. మీరు కూడుకుంటున్నారంటే దేవుని మాట మీ ముందుకు వచ్చేస్తుంది, అంటే మరింతగా తెలిసిపోతుంది. తెలుసుకున్న వాడికి ఎక్కువ దెబ్బలు, తెలియని వాడికి తక్కువ దెబ్బలు. అసలు తెలిసినా తెలియనట్టున్న వాడికి వాడిని దేవుడు కూడా కాపాడలేదట. అంటే నటిస్తున్నవాడు, నులివెచ్చని జీవితం కలిగిన వాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే దీని వల్ల పరీక్షించుకోండి అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు నీ మనసు మీదే, నా మనసు నాదే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నేను తప్పెట్లు పడతాను, నువ్వు పడితే పడుకో, నాకు సంబంధం లేదు అని ఒకటట. అసలు ఇక్కడికి వచ్చామంటే మనందరం ఎలా ఉండాలి? మేము వచ్చింది ఎందుకు చెప్పండి? నేను ఎందుకు వచ్చి ఉంటాం? వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పడానికి ముందు మీరేం చేయాలి? పాటలతో మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవాలి. మేము వచ్చిన తర్వాత పాడేసుకుంటే మా టైంలో మీరు తినేస్తున్నట్టే కదా. సో ముందే ఉండాలి. ఆయన ఒక్కళ్ళే చేసుకున్నాం. ఇక్కడ ఆయన ఒక్కళ్ళే అనుకున్నారు అనుకోండి, రోజుకి సంఖ్యకు తగ్గిపోతుంది. మళ్ళా లోపమా? లేకపోతే నేను చెప్పడం తప్ప? మమ్మల్ని నిలదీండిపోని తప్ప. చాలా ఆత్మ భారం మించిపోతుంది మాకు. కానీ దేవుడు ప్రేమ మిమ్మల్ని చుట్టుకొనే ఉంటుంది. ఏమంటున్నాడు ఇక్కడ? మనం అందరము ఏక మనస్సులు అవ్వాలట. ఏక మనస్కుతో మళ్ళీ ఏక మనసుగా ఉన్నాడు అంటే కదా, ఇద్దరు ట్విన్ డ్రెస్సింగ్ వేసుకోబోతున్నారండి, ఇది కాదట. ప్రేమ కలగాలి. దీనిలో ఏక మనస్తత్వం కావాలంటే ముందు ప్రేమ కలిగి మళ్ళీ భావము కూడా ఒకటై ఉండాలి. నాయన వాక్యం చెప్పిస్తున్నావు కదా, మమ్మల్ని మేము కూడా పరుచుకుంటున్నాం. చెప్తున్నా నేను కూడా ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నాను? పరిశుద్ధాత్మ వారు కదా మనల్ని ప్రిపేర్ చేయించేది. ఏకభావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉండాలి. ఏంటిదా ఒక్కటి చెప్పండి? ఎట్లాగైనా పరలోకం వెళ్ళాలి నాయన. నేను ముందు చచ్చానంటే పరదేశ్ కన్నా వెళ్ళిపోవాలి నాయన. నువ్వు వచ్చావంటే నేను పరలోకం అన్నా పోవాలి నాయన. ఈ క్లారిటీ లేదు ఈనాటి క్రైస్తవ్యానికి. అందుకే సార్ ముందు ఆ పాఠం ఎత్తుకున్నారు, ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. దావీదు గారు వెళ్ళలేదు. అందుకే అంటున్నాడు, ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయాలి. నా అంటే నాది గారు ఇక్కడ ఆయనది. దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేయటానికి ఏక భావము, ఏక మనసు కలిగి ప్రేమతో రావాలి మనందరం. ఇది చేస్తున్నామా మనం? నీ మీద కక్ష, నా మీద కక్ష, నువ్వు మంచోడివి, నేను చెడ్డోడిని అనుకుంటూ మనల్ని మనమే వేరు చేసేసుకుంటున్నాం. అందరం బలహీనులమే. కానీ ఒకళ్ళు ఏదో ఉంది కదా, దొరికిన వాడు దొంగ, దొరకకపోతే ఐఎమ్ ది కింగ్ అంటాడు. అంతే. వాడు ఒక రోజు దొరుకుతాడు, సారీ నేను తెప్పే చేశాను అంటాడు. అప్పుడు ఏమన్నా ఉంటుందా? ఈ లోకంలో అది రియలైజ్ అయ్యాడు అనుకోండి, హ్యాపీ. అక్కడికి వెళ్ళిన తర్వాత దొరికితే నీవును మా పోటీ వాడివైవా. ఆ డైలాగ్ భరించడం మహాపాతకం అండి బాబు.
ఇంత చెప్పి నేను వెళ్ళిన తర్వాత చచ్చి వెళ్తాను కదా, నీవు మా కోటి దాన్ని వచ్చావేంటి అన్నమ్మ అంటే ఇక నేను నా మొహం ఎటు పెట్టుకోవాలి? అక్కడి నుంచి తప్పించుకొని పోగలనా? పాతాళ మార్గం నుంచి తప్పించుకొని పోగలనా నేను? అందుకే ఏదైనా ఇక్కడే అడుగు జారిందా, జారిన దాన్ని క్షమించమని ఆ భగవంతుడిని అడిగి, ఎవరికైతే అపాయం చేశామో, ఎవరికైతే ఇబ్బంది కలిగించుకున్నామో వాళ్ళతో సమాధాన పడిపోయి మనల్ని మనం కాపాడుకోవడమే చేయాలి. అంతకు మించి ఇంకా వేరే గత్యంతరం లేదు ఇంకా. అందుకే మీరు ఏక మనస్సులై ఉండండి. మరి పైగా ఇంకో మాట చూపిస్తాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనం చూడండి. 20వ అధ్యాయము. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును అప్పగించున్నాను. ఇక చేసేది ఏం లేదట. ఎవరమైనా ఏమైనా బాబు మంచి చెడు, అమ్మ తల్లి మంచిది చెడు అంటే మన మాట ఎందుకు వింటారండి? ఎవరు వింటారు? నాకు చెప్పండి, నేను వింటానా? నేను ఎంత మంచిదానో తెలుసా అంటాను నేను వచ్చి. అంతేనే కదా, నేను మంచిదాన్ని ఏం చెప్తున్నావు నువ్వు అంటాను. పైగా నేను గుడికి వెళ్తున్నాను, నేనైతే ఇంకో కొంచెం అడ్వాన్స్గా చెప్తా. ఎన్ని మెసేజ్లు ఉన్నాయి చూడండి నాయ అంటాను. అంతే కదా, జీవకుటుంబం. కానీ నువ్వు వచ్చి నా లోపం గురించి మాట్లాడితే మాత్రం నేను తట్టుకోలేదు. అందుకే నేనేం చేయాలో తెలుసా? ఏంటి అప్పగించాలి? కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. వాక్యానికి కాదు, కృపావాక్యమునకు అప్పగిస్తున్నాను. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. ఏ క్షేమం కలగాలి నీకు? ఎలాగైనా ఈ లోకంలోనే నువ్వు గుణపడిపోవాలి. ఇక్కడే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, ఇక్కడే నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి, ఇక్కడే నువ్వు ఆయనలో నెమ్మది పొందాలి. పైగా ఏమంటున్నాడంటే క్షేమము యొక్క అభివృద్ధి. క్షేమం కలగటమే గొప్ప ఛాన్స్ మనకి. దానిలో అప్గ్రేడ్ అంటే క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరికీ స్వాస్యము, ది బెస్ట్ ఎర్న్ ఇవ్వటంలో ఆయనకి మించిన శక్తిమంతులు లేడు. సో మనం ఎవరినైనా, నన్నైనా, నిన్నైనా ఎవరికి అప్పగించాలి? మనల్ని కృపావాక్యానికి. అంతే, దట్స్ ఇట్. నేను గొప్పని నీకు పెదరాయుడు నన్ను తీర్పు తెచ్చడానికి నేను లేను. నేను కృపావాక్యానికి నేను అప్పగించాలి. వాక్యమే నీతో మాట్లాడాలి, దానికి మించిన అవసరం లేదు. వాక్యమే నిన్ను కత్తించాలి, అంతకు మించి దారి లేదు. నేను చెప్తే నువ్వు వినడానికి ఎలాగా? అవ్వదే. అందుకే కృపావాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నన్ను నేను అప్పగించుకుంటాను. గుణపరుచుకుందాం, మార్చుకుందాం. మార్చుకోవడానికి దేవుడు సాయుష్యం ఇచ్చాడు మనకి. మనం అనుకుంటున్నాం బిడ్డల యొక్క భవిష్యత్తు చూడటానికి అనుకుంటాం. నన్ను నేను మార్చుకుంటున్న క్రమంలో నువ్వు చూసే విజయాలు అవి. అంతే, నువ్వు చూసే విజయాలు అవి. చిన్ని బ్లెస్సింగ్ అవి. ది బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ నీ తండ్రి దగ్గరకు వెళ్ళడమే నువ్వు చేసుకున్న గొప్ప పుణ్యం. అర్థమైందా? అందుకనే ఇంకో మాట చూపిస్తాను చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవుని ఎదుటను, అది కావాలి మనకి. దేవుని ఎదుటను, ఈ మాట ఇంపార్టెంట్. మనం ఎవరి ముందో కాదు మనకు వచ్చింది. సీఎం, పిఎం మొన్న ఒక మెసేజ్ ఎలా చెప్తుంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ ఎక్స్ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టిన అభిమాని ఏమంటున్నాడంటే నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి ఈయనేం చేశాడు? మరి నువ్వు పిచ్చి అభిమాని అంటున్నావు. అదే నాన్న, నీకు ఇంకా బుర్రలేదా? ఎలగదు. అందుకే చెప్తున్నాను, దేవుని ఎదుట ఉన్నాం మనం. నువ్వు కనపడుతున్నావు ఆయనకి, ఆయన నీకు కనపడట్లేదు అంటే కారణం ఏంటో నీ కళ్ళు చూడలేవు. నీకు ఇంతే ఫిక్సబుల్ రెజల్యూషన్. అంతేకాదు ఆయన చుట్టూ పక్కనెట్టు నీ ముందు కొన్ని జరుగుతున్నాయి చూడలేవు నువ్వు. అంతే, నీ కంటికి అలా నువ్వు గుడ్డోడివి కాదు. నీకు ఇంతవరకు లైట్ ని ఇక్కడ దీని కంటిన్యూగా నేను చూడగలనా? చూడదు, నీకు కనపట్లేదు నా కళ్ళ చూడగానే. నా రిజల్యూషన్ ఎంతే, పైగా దెబ్బతన కళ్ళకి కదా. సో అందుకని దేవుని ఎదుటికి వచ్చేటప్పటికి నేను సజీవుని అన్నవాడు రావాలి, మృతుడిని అన్నవాడు రావాల్సిందే. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చుకునేటప్పుడు ఎవరుంటారో తెలుసా? ఆయన లేకుండా ఏం జరగదు. ఏది జరగలేదు, ఏది జరగదు కూడాను.
ఆయన తీర్పు తీర్చుటకు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడ. మీకు వాక్యము ఎంతగా మీరు యథార్థంగా ఉంటే వాక్య ప్రత్యక్షత అంతగా దగ్గర అవుతుంది. లేకపోతే మీకు చదువుతుంటే నిద్ర వస్తుంది, చెప్తుంటే ఇంకా బోర్ పడుతుంది, టైం అయిపోలేదా అనిపిస్తుంది, అసహనంగా ఉంటుంది. ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాం, అందుకే చెప్తున్నా. ఎంత తొందరగా ముగిస్తారు అనిపిస్తుంది. బాబోయ్ వాక్యం మొదలెట్టారు, బాబోయ్ వెళ్ళిపోవాలంటారు, కాసేపు అక్కడ కూర్చొని వద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం, నాకు కూర్చోండిరా వాక్యం వెళ్ళంటారా చెప్తున్నాం. ఎందుకని? వాక్యం ప్రత్యక్షత, ఆ విలువ తెలిసింది మాకు. మీకు తెలియాలంటే మనుషులతో కన్నా దేవునికి దగ్గర అవ్వండి. అందుకని ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పేది ఏంటంటే, అయ్యో ఒట్టేయద్దు అనకండి. ఏ విధంగా ఒట్టేయచ్చు చెప్పాడు దేవుడు. ప్రతిదీ అత్తి అండి. మనకి కుట్టుకూడదు, మనం గాజులు వేసుకోకూడదు, మనం బొట్టెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, ఎక్కువ వేషకాలను అంటూ ఏంటో అలంకార విషయాలు వచ్చినప్పుడు అమ్మాయిలో మాట్లాడతాం. అబ్బాయిలు కళ్ళజోళ్ళు, బ్యాలెట్లు, ఇవి కళ్ళజోడు తీసేస్తే లోపల బ్రెయిన్లో పనిచేసే మీ తలంపులు, వాటి గురించి మీరు మాట్లాడకండి, ఎందుకంటే మీకు తెలియదు కదా. ఏంటండి వేషధారణ. అందుకే ఆనబెట్టి ఏం చెప్తున్నాడో తెలుసా? ఏదేమైనా వాక్యాన్ని ప్రకటించండి, ఏమైనా వాక్యాన్ని ప్రకటించండి. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ వాక్యం అనే ధ్వజస్తంభాన్ని పట్టుకొని నిలబడండి. సిద్ధపడిన కన్యకల్లాగా నూనె నింపుకొని సమయమైనా ప్రకటించండి, అది అసమయమైనా ప్రకటించండి. డిసెంబర్ నెల మాత్రమే ప్రత్యేకంగా మనం ప్రకటించాం కదా. అదృశ్య లక్షణాలు కలిగిన దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో చెప్పడానికి ఒక మంత్ సీజనల్ గా మనం ప్రకటించాం కదా. సమయమందు అసమయమందు ప్రకటించుచు ఏం కావాలి మనకి ఏంటి రాంది, ఎంత ప్రయత్నించినా మనలో జరగంది ఏంటంటే సంపూర్ణమైన దీర్ఘశాంతం. శాంతమే రాదు, మళ్ళీ సంపూర్ణం ఎక్కడి నుంచి వస్తుంది? సంపూర్ణమైన దీర్ఘశాంతం ఇంకెక్కడి నుంచి వస్తుంది? శాంతం లేని మనకి దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది? సంపూర్ణమైనది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుళ్ళు ఎదగటం అంటే ఆశామాషి అనుకున్నావా? నలుగురు కూర్చోబెట్టి చెప్పేయడం అనుకున్నాను నేను, అనుకోకూడదు. నేను సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశం చేయాలి. నువ్వు నీ ఎక్స్పీరియన్స్ ఎలా అయిపోయింది? ఇంతసేపు వినటానికి కాదు, చెప్పాలి. ఆయన నీతిని నీ నోటి నుండి వ్యాపింపచేయాలి. ఉపదేశించు, ఖండించు, ఎవరికో చెప్పేస్తాం మనం. ఇవన్నీ ఎవరో అబద్ధ ప్రవక్త అంటే వాడిని ఖండించేయాలి, గద్దించేయాలని చెప్పేస్తాం. మనం ఖండించుకోవద్దా? ఏ కొలత కొలుతున్నావు, నీకు కూడా అట్టి కొలతే కదా మరి, అవునే కదా. అందుకే నేను అందరికీ ఆనబెట్టి చెప్పేది ఏంటంటే, ఆయన సజీవులకి మృతువులకి, అంటే బతికున్నోళ్ళని చచ్చిన వాళ్ళని ఇద్దరిని నుంచోబెడతాడు. మళ్ళీ పక్కన ఎవరిని పెడతాడు? యేసు ప్రభు వారు. రానన్నా నువ్వే కదా తీర్పు తీర్చేది, నీ ప్రత్యక్షతోడే కదా. అంటే నేను చెప్పాను అది, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాను. అక్కడ ఏమైనా కనికరిస్తారు యేసు ప్రభు వారు? చెప్పండి. కరుణా సంపన్నుడు కదా ఆయన, ఇందాకే చదువుకున్నారు కదా. ఆ కరుణా సంపన్నుడు అక్కడేమైనా కనికరిస్తాడా? ఆయనకి ఇంకో పేరు యోధా గోత్రపు కోదమ సింహం. సింహానికి కనికరం ఉండదు, చీల్చిపడేస్తుంది అంతే. కాబట్టి ఇక్కడే జాగ్రత్త. నీకు ఆయుష్ పెరుగుతుందన్నా, నాకు ఇంకో ఇయర్ బ్లెస్సింగ్ అవుతుందన్నా మనం నేర్చుకోవాలి ఇంకా. అందుకని ఇంకొక మాట చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి అక్క అంటారా? మంచిది రాదు మనకి. దేవుడి దృష్టిలో మన మంచి అనుకున్నది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆ మంచి నీ అక్కకే బాగుంటది, పొరిగింటి అక్కకు బాగోదు. ఈ అక్కకు బాగుంటే ఆ అన్నకు బాగోదు, ఆ అన్నకు బాగుంటే ఈ అక్కకు బాగోదు. ఆ స్వస్థత బుద్ధి గురించి కాదు, వాక్యము ద్వారా వచ్చిన బుద్ధి. ఆ బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా? ఏ విషయమైనా సరేనైనా నాలో నిగ్రహ శక్తిని నేను పెంపొందించుకుంటా. ఏముంది నాయన ఈ శరీరం, ఏముంది విసిగించేది కదా నాయన. ఈ శరీరం ఏముంది నాయన, ప్రతిదీ జీవపు డంబంతో ఉంటుంది నాయన. నాయన ఈ శరీరము ఆశలతో నిండింది. రమ్యంగా ఉందా, రుచిగా ఉందా అని ఎదుర్కొన్న అమ్మ నుంచి వచ్చినాండి కదా నాయన. నేను వెత్తనని క్షమించి డంబాన్ని కోరుకుంటాను. పైగా చూస్తూనే నేత్రంలోనే ఆశ నాయన. నాకు ఆ నేత్రాన్ని చంపేనాయన.
ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తావు, దురాశ గల ప్రాణాన్ని చీల్చి చెండాడుతూ ఒకటనైనా అని అంటున్నాడు. అటువలే స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి అని ఏం చేయమన్నాడు, రిక్వెస్ట్ చేయమన్నాడా? వాళ్ళ ఎవరికి చెప్పండి, వృద్ధులు కొట్టనే ఏంటి వాళ్ళకి ఇంకా పడుతుంది అని. యవ్వన పురుషులకు రిక్వెస్ట్ చేయమ్మా ప్లీజ్ అని చెప్పాడు ఆ బైబిల్లో. హెచ్చరిక 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 చెప్తున్నాడు. అందుకని ఇంకొక మాట ఆ కింద అంటాడు, పరపక్ష ముందులో ఉన్నాడు. మనకి ఎప్పుడు ఒక గ్రూప్ని తయారు చేసి పెడతాడు సాతాను, మనకు ఒక గ్రూప్ని తయారు చేసి పెడతాడు. ఏమని, వీడు ఏం చేయి వీడు దొరుకుతాడు చూడు అంటాడు. దొరికేసావా? ఎవరు బాధపడతారు చెప్పండి? మన బలహీనతలో మనం దొరికితే బాధపడేది ఎవరు? మీ అమ్మ నాన్న బాధపడరు, వీడు ఇంటే కర్మ వదిలే అంటారు. బాగా బాధపడేది ఎవరు తెలుసు? మనకు కన్న తండ్రి, పరమ తండ్రి. అందుకే అంటున్నాడు, పరపక్షమందుండు వాడు మన గురించి చెడు మాట ఏది చెప్పనేరక బాబాయ్ వీళ్ళు ఏం లేదు బాబు ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నాడని సిగ్గుపడేలాగా మన భవిష్యత్తు ఉండాలట, మన జీవిత విధానం ఉండాలంట. సిగ్గుపడినట్లుగా అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యానికి మాదిరి నేను అని నీకు నీవే కనపరుచుకోవాలట. చేస్తున్నాం ఇది మాదిరి కనపరుచుకునే విధంగా ఉన్నావా మనం అసలు? అందుకే నేను ఇంకో మాట చూపిస్తాను. ఇదే 1వ దశలోనికి రాసిన పత్రిక 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలిచిన. ఎందుకు పిలిచాడు మనని? కేక్ కట్ చేసుకోవడానికి కాదు. ఎందుకు పిలిచాడు మనని? తోరణాలు కట్టుకోవడానికి. ఎందుకు పిలిచాడు మనని? కొత్త చీరలు కొత్త డ్రెస్సులు కొనుక్కొని వేసుకోండి అంటాను. రాజ్యానికి పిలిచాడు ఆయన. అసలు ఎవరు ఆయన రాజ్యానికి అర్హులో చెప్పండి? యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు, ఇంక్లూడింగ్ పరిశుద్ధాత్మ వారు. కానీ క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, మనకు కాల్ వచ్చింది. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర నుంచి ఎవరి ద్వారా నీకు కూడా లెటర్ వచ్చేస్తుంది, నువ్వు తప్పిపోయి అయిపోతావా లేదా? అట్లాంటి అవకాశం క్రీస్తు ద్వారా మనకి కాల్ వచ్చింది. ఏమని? రాజ్యానికి మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా. నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే ఎంత నీట్ డ్రెస్ అప్ అవుతావు, ఎంత మంచి గిఫ్ట్ కోసం పర్చేజ్ చేస్తావు. అలాగే దేవునికి తగినట్లుగా నడుచుకోవాలా లేదా? మన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవచ్చా? మనం దేవుని రాజ్యానికి వెళ్ళాల్సినాడు. మన ప్రవర్తన విధానం, మన బలహీనతల విషయం, మన ఆహార విషయం, మన కుటుంబ విషయం, అన్ని విషయాల్లో దేవునికి తగినట్లుగా ఉండాలి. తగినట్లుగా నడుచుకోవాలని ఒక్కరికి చెప్పను, మళ్ళీ ఒక్కరికి చెప్తే ఫీల్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరిని హెచ్చరించాడంట పౌల్ గారు. ఏంటి పౌల్ గారు నువ్వు వాళ్ళకి ఒక్క, ఎందుకంటే ఇది ఫేస్ చేసి ఉంటాడు ఆయన. నాకు ఒక్కదానికి చెప్తాడు ఎందుకు పౌల్ గారు? అమ్మా నెక్స్ట్ టైం మళ్ళీ మారుస్తా తల్లి, నువ్వు మాట్లాడు మాకు అన్నాడట. అని లెటర్ రాసేటప్పుడు ఇది రాశాడంట, నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతివానికి అని బోల్డ్ చేసి రాసి పంపించాడంట. దశలో నిలిచి మీలో ప్రతివానికి హెచ్చరిస్తూ కొంతమందికి ధైర్యం అవసరమైంది. నేను నడుచుకోమంటున్నావు, నాది బలహీనమైనది, నేను తప్పటి అడిగేస్తానేమో, నాకు ఛాన్స్ లేదేమో అంటే ఛాన్స్ ఉంది, ధైర్యంగా ఉంది. అంత మంచోడండి, అంత మంచోడు దేవుడు. అవకాశాన్ని ఏం చేస్తారంటే చులకనగా చూసే స్వభావం మనిషిది. ఎవరైనా పిలిచి, మా సార్ ఒక ఫ్యామిలీకి మీకు చెప్పాలి తప్పదు, కొన్ని మేము బయట చేసే కొన్ని కార్యాలు ఎవరికి చెప్పం, కానీ మా సార్ ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయంటే రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నారు. మా సార్ అసలే ఉదార స్వభావం, ఇలా ఇద్దామనుకున్నాను మరి కొన్ని రోజులు అంటే ఇచ్చేయండి, తప్పదు కదా మరి ఇవ్వాలి, మీకున్నదాన్ని అమ్మిమ్మన్నాడు దేవుడు. ఇంకా అక్కడ పరిస్థితికి మనం ఎదగలేదు, ఎందుకంటే మనం ఎలాగా మన ఫ్యూచర్ ఎలాగా అఫ్కోర్స్ మేము చేస్తాం సమయం వచ్చినప్పుడు, అది కాదు కానీ ఇవ్వాలి కదా అనుకున్నాం. తీరా ఇంకా చాలే వద్దన్నట్లా మేము పర్ఫెక్ట్, ఎందుకంటే తనకి తెలుస్తుంది, మాకు తెలుస్తుంది వాట్ హీ వాజ్ డూయింగ్ అనేది తెలుస్తుంది.
మన తన ఎప్పుడు మా బ్యాలెన్స్ షీట్ నెగిటివ్లో ఉంటుంది, మీకు తెలీదు, చాలా నెగిటివ్లో ఉంటుంది. కానీ దేవునికి పని చేయాలి మనం, అంతే. ఉంటే ఎంత పోతే ఎంత, అలాంటి దేవుడు మాకు లోడ్ చేశారనుకోకండి. ఇది పర్ఫెక్ట్ ఇస్తాను, అసలు ది బెస్ట్ అండి మేము తీసుకునేది, ది బెస్టే. మంచి దేవుడు అనిపిస్తుంది నాకైతే. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఇలా సేవకుల్ని పనిచేసే వారిని ఎరకాటంలో పెట్టే విశ్వాసం సరిగ్గా రోజు రోజుకి పెరిగిపోతాయి. వాక్యం చెప్పడానికి తెలిసి పొలిటీషియన్ పిలిస్తే నేనేం చెప్పేది, పక్కనే కూర్చోబెట్టారు. మరి ఆయనకి బాబు మీరు రాజులు నమ్ముకోకండి, అధికారులు నమ్ముకోకండి, దేవుడు నమ్ముకోండి అంటే పక్కన నేను ఫీల్ అవుతాడా లేదా? సో ఇతను వస్తున్నాడంటే నువ్వు నాకు ముందు చెప్పాలి కదా, అది చెప్పవు, ఏమి చెప్పవు. ఇలా విశ్వాసులు ఎలా తయారయ్యారంటే దేవుని భయం లేకుండా చెప్పే వాళ్ళకి పరీక్షలు పెడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని ఉపదేశం చేద్దామని ఇక్కడికి వస్తే మీకు పరీక్ష తెలుసా అంటున్నాడు విశ్వాసి. ఏం చేస్తాం, పరీక్షలో నెగ్గుతున్నాం. కానీ కన్నీళ్లతో విత్తామనుకో, పనిష్మెంట్ ఎవరికో తెలిసే చేస్తున్నావా, అన్నీ తెలిసే చేస్తున్నావా? ఎట్లా అయితే నాకు ఇటువైపు కోపం వచ్చేది. ఎలా నాయన మోషే గారు ఎందుకు అడిగారు అలాగ అరణ్యంలో ఆ విసిగిస్తే, నాయన తీసే అనాలి కదా అన్నాను కొత్తలో, విశ్వాసపు కొత్తలో. పోను దేవుడు నాకు కూడా ఏం నేర్పిస్తున్నాడు తెలుసా, ప్రార్థనలో నాకు పరిశుద్ధాత్మ నేర్పిస్తుంది. ఆయన ప్లీజ్ వాళ్ళని క్షమించేవా, ఇదేంటైనా నేనే ప్రార్థన చేస్తున్నానండి. ఇలాగా పరిపూర్ణతకి దగ్గరగా వస్తే ఒక పాపి విషయంలో కూడా ఇలాగే ప్రేర్ చేస్తాం. అవకాశం ఏమన్నా ప్లీజ్ నాయన, ఇంకా ప్యాంపరింగ్గా నేను చెప్పాలి. ఒకవేళ నా మాట ద్వారా మారుతారు అనుకుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వు నాయన, లెక్క తేల్చుకునైనా ప్లీజ్. ఇప్పుడు ఆ తోటమాలి ఉన్నాడు కదా, చెట్టుకి ఇంకా నీరు పోస్తాను, యూరియా వేస్తాను, ఇంకొంచెం టైం అన్నాడే, ఆయన ప్లేస్ మనం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ప్లీజ్ ఇంకొక సంవత్సరం అలా తయారయ్యారా మీ ప్రార్థనలో? పరిపూర్ణత అంటే అది, అందుకే అలా చదివించా ఫస్ట్ మాట. అందుకే అంటున్నాడు, రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. అందుకే ప్రతి వారిని హెచ్చరిస్తున్నాను, ధైర్యపరుస్తున్నాను మిమ్మల్ని. ఇంకో మాట చూపిస్తారు, ఇదే దశలోనికి రాసిన పత్రిక 1 దశలో 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 6వ వచనం. ఏ విషయమందైనా ఎవడైనా అతిక్రమిస్తే తన సహోదరుడికి మోసమే చేయకూడదు. కానీ ఎందుకంటే మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ప్రకారం మీకేం జరుగుతుంది, వాటన్నిటి విషయంలో సేవకులు కన్నీళ్లతో విత్తనీయకండి. ప్రతిదండన ఉంటుంది. కానీ మీ గురించి ప్రార్థన చేసి మీకు అవకాశం ఇవ్వండి అని అడిగే వాళ్ళని చులకనగా అసలు చూడొద్దు. మీకు ఇవ్వబడుతున్న అవకాశం దేవుని ద్వారా వచ్చింది. మిమ్మల్ని మీరు పరీక్షించుకునే విధానం, మీకు వాక్యం ఇవ్వబడుతున్న విధానం ఎవరి ద్వారా వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఆ సాక్షాత్తు ఆ దేవుని గురించి, ఆ దేవుని దగ్గర నుంచి వచ్చింది. మిమ్మల్ని మీరు అసలు మనం ఎవ్వరూ ఎన్నిక లేని వారం ఆయన దృష్టిలో, కానీ క్రీస్తు ద్వారా ఎన్నిక చేసుకుంటే ఆయన పిలుపు నుండి ఇంత లో గ్రేడ్ చేస్తున్నావు నువ్వు. అందుకని ఒక మాట చూపిస్తాను, 7వ వచనంలో అంటాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. నేను పరిశుద్ధున్నే అంటూ మళ్ళీ అపరిశుద్ధం చేయి మాకు, నీ భవిష్యత్తునంతా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి పిలవబడలేదు మనం. సో ఇప్పుడైనా ఇక నుంచైనా ఎలాగైనా నీ కొరకు బ్రతుకుతామని మన నిశ్చేతిలో ఉండాలి. ఇలా చెప్పే వాళ్ళ దగ్గరికి మీరు ఎంతమందినైనా తీసుకురావాలి, యాక్టివేట్ అవ్వండి. మీరు వెళ్ళండి ఇళ్ళకి, మా వల్ల ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, మీరు రండి. వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళ ప్రయాసను గుర్తించండి, మీరు రండి. మా తప్పులు మా తరపు నుంచే, లేదంటే ఇదిగో చెప్పేవాళ్ళ ద్వారా మీరు ఏమైనా హట్ అయ్యారా, వాళ్ళు కూడా చెప్పేస్తారు మీకు ముందే. వద్దంటే క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉంటాం మేము.
సో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని రండి, వాక్యం దగ్గరికి వచ్చేయండి. ఆశ్రయదుర్గంగా దేవుడు చెయ్యాలనుకుంటున్నాడు ఇక్కడ. మీరే ఆటంకంగా ఉండకండి, ప్రతిదండను ఎదుర్కొంటారు మీరు అని చెప్తున్నాడట. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున మీరు ప్రియులు అంటే డీరెస్ట్ పిల్లలట. ఎవరికి? దేవునికి. ప్రియులైన పిల్లలు అవ్వాలి అంటే ఎవరి మూలం నడుచుకోవాలి? ఒక లోకపరమైన వ్యక్తిని చూసి మనల్ని మనం హైప్ చేసుకోవాలా? వాళ్ళు ఎంత యూస్ఫుల్ పర్సన్స్ అయినా నీ లైఫ్లో నో, అది విశ్వాసకి తగదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. మిమ్మల్ని పిండితే అంటే మిమ్మల్ని హట్ చేస్తే మీలో నుంచి పరిమళ వాసనే రావాలి. ఏం రావాలి? రియాక్షన్ ఎలా ఉండాలి? సరే కానీ దేవుడు చూసుకుంటాడు, నన్ను కొట్టు, నన్ను తిట్టు అనాలి. పరిమళ వాసన వస్తుందని మీకు పిండితే, ఊరి పిండి అనుకో భయంకరమైన చెట్ట వాసన వస్తే ఏం చేస్తావు? చిచి అని పడేస్తావు. దేవుడు నేను పిండితే నీకేం రావాలన్నాడు? పరిమళ వాసన. పరిమళ వాసన రావాలి. అందుకే మీరు అలా పరిమళ వాసనగా రావటానికే తన్ను తాను దేవుడికి అర్పించుకున్నాడు. మీరు మిమ్మల్ని పిండితే వాసన మంచిగా రావాలని తను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? అప్పగించుకున్న ఆయన అలాగుననే ఏం చేయాలి? ఎక్కడుంది? ఎక్కడుంది? అది వెతికినా కనబడటం లేదే. ప్రేమ ఎక్కడుంది? ఏదో పాట మనం చిన్నప్పుడు ఎక్కడ ఉండదు. దేవుని పోలి నడుచుకుంటేనే ప్రేమ వస్తుంది. మిమ్మల్ని పిండితే పరిమళ వాసన వస్తుందా లేదా? అందుకని దేవుడు రావటం లేదంటే ఏమొస్తాయట? మీలో నుంచి జారత్వం వస్తుంది, మీలో నుంచి ప్రతి విధమైన అపవిత్రత, దాన్ని నేను చెప్పలేను, ప్రతి విధమైన అపవిత్రత వస్తుంది. లోభత్వం అంటే దురాశ వస్తుంది. లోభత్వం వల్ల, లోభి అంటే నేను మామూలుగా ఏమనుకున్నావు అంటే కన్ఫ్యూజ్డ్ ఫెలోస్ అనుకున్నా. లోభత్వం అంటే తెలుగు ట్రాన్స్లేషన్కి వచ్చేటప్పటికి దురాశ అంట. దురాశ గర్భం ధరిస్తే పాపాన్ని కనేస్తుంది, మళ్ళీ మొదటికి వెళ్ళిపోతావు. అందుకే అంటున్నాడు లోభత్వమే. కానీ అసలు వీటి పేర్లు కూడా ఎత్తకూడదట. మనం పేర్లే ఎత్తకూడదట. మనం దురాశ పేరు కూడా ఎత్తకూడదా? అపవిత్రత పేరు ఎత్తకూడదా? జాగ్రత్తమే చెయ్యకూడదా? ఇది మనకి తగదు. ఇంకా అంటున్నాడు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? బూతులు మాట్లాడుకుంటున్నారంట. బూతులా? ఏది పవిత్రులు అని నిన్ను పోలి నడుచుకుంటామని వచ్చిన వాళ్ళు బూతులు మాట్లాడుకుంటారా? బూతులు మాట్లాడుకోవటమే కానీ పోకిరి మాటలు మనకు అవసరం. పోకిరి మాటలు సమయం కొంచెం మనం ఎవరైతే చెప్తాం, అయ్యో సమయం లేదు మిత్రమా అని చెప్పేస్తాం. మనమే పోకిరి మాటలైనను సరసత్తులేంటి మీకు? భార్య ఉన్నవాడు లేనట్టుగాను, భర్త ఉన్నవాళ్ళు లేనట్టుగాను దుఃఖపడండి. మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోండి. మర్చిపోయావా ఏంటి? అందుకే కదా మీకు వారం కలుసుకోమంటుంది. అందుకే సరసత్తులను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? వ్యభిచారైనా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైన ఎవరైనా ఉండిన ఎడల క్రీస్తు రాజ్యానికి హక్కుదారుడు కాదు. ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చి పడ్డాం? ఎక్కడున్నావు కోమలి? ఇక్కడే ఉన్నాక లోకం ధనాశ గతిస్తాయి. అందుకే అంటున్నాడు హక్కుదారుడు కాడన్న సంగతి నిశ్చయంగా తెలుసుకోండి. ఆరో మాట్లాడే వ్యర్థమైన మాటే రాకూడదట మీ నోటి నుండి. వ్యర్థమైన మాటల వల్ల ఎవరు మిమ్మల్ని మోసం చేయకూడదు. ఇది తెలుసుకున్నా నీకే మనసు కదలదు కదా. ఫైనల్ ఈ మాట చెప్పి ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నాను. నేను ఇందాక చదివిన ఇష్టంతా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన బలహీనత. ఒకప్పుడు నువ్వు బలహీనుడు అంటే ఒప్పుకున్న ఆ దేవుడే నీ బలహీనతలన్నిటినీ నీ దుర్నీతి మీద అంతటి
అంతటి మీద దేవుని కోపము పరలోకం నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో బీ రెడీ. మిమ్మల్ని మీరు గుణపరుచుకుంటారా, మన పరలోకానికి అర్హులమైపోతాం. లేదు మీకు తగినవి కానివి మీరు చేస్తే మీ జీవితానికి మీరే ఉగ్రతని సమకూర్చుకుంటున్నారు. ఉగ్రతని కూర్చుకుంటావా, ఆయన పరలోక పిలుపుకు తగినట్టుగా పోలి నడుచుకుంటావా, నీ చేతిలో ఉంది. ఏదైనా నిర్ణయం నీదే కాబట్టి నీ నిర్ణయానికి వదిలేస్తూ మిమ్మల్ని దేవుడి కొరకు, మీ దేవుని ఎదుట మీ కొరకు ప్రార్థించే మీ సేవకుడుగా ఆయన తరపు నుంచి కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ వంతు పని చెయ్యాలి, మీ వంతు పని చెయ్యాలి. కనపడటం లేదు ఇక్కడ, అది మాత్రం నిజం. సంవత్సరం అయిపోతుంది. సో జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ప్రార్థన చేస్తాను. తండ్రి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. మంచి మాటలతో మమ్మల్ని ఆదరించారు. మా జీవితం ఆయన ఎలాంటిదో మాకు గుర్తు చేశారు. కానీ మేము తెలియకనే తెలుసు మా బలహీనతల విషయపరంగా బ్రతికిపోతున్నాం. మాలో మాకే ఐక్యత లేదు, మాలో మాకే ఏక మనసు లేదు, ఏకభావంతో మేము ఉండటం లేదు. దయతో క్షమించండి. మమ్మల్ని మేము తీర్చిదిద్దుకొని నీ కొరకు నేను నిలబడే శక్తిమంతులుగా మళ్ళా మమ్మల్ని అందరినీ నిలబెట్టి నీ కొరకు ప్రయాసపడేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.